రాష్ట్రంలో దొంగ ఓట్లను పూర్తిగా అరికట్టి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కోవూరు నియోజకవర్గంలో కసరత్తు ప్రారంభమైంది. కోవూరు మండల టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 324 పోలింగ్ స్టేషన్లలో పనిచేస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను పూర్తిగా అరికట్టి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కోవూరు నియోజకవర్గంలో కసరత్తు ప్రారంభమైంది. కోవూరు మండల టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 324 పోలింగ్ స్టేషన్లలో పనిచేస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశం చేశారు. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం పంచుకోవడానికి కారణం మీరందరూ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, కేఎస్ఎస్ మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఐటీడీపీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేను లేకున్నా కూడా మహానాడుని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరు జిల్లాలో జరగాల్సిన ఈ మహానాడు ఆ రోజు మీరు ఎంతో ఉత్సాహంగా అందరూ మేమున్నాము అంటూ ముందుకు వచ్చారు. అదేవిధంగా మన దేశ భవిష్యత్తు కారణంగా పొదుపు మహానాడుగా, హైబ్రిడ్ మహానాడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మోడీ అడుగుజాడలో నడిచినప్పుడు నేను ఇక్కడ లేకపోయినా కూడా మీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ కోవూరు మండలంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో గొప్పగా కష్టపడి ఈ మహానాడిని సక్సెస్ చేసి రాష్ట్రంలోనే కోవూరు కాన్స్టిట్యున్సీ నంబర్ 1 అనే విధంగా చూపించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇలా నాతో ఉంటే ఎన్ని సక్సెస్ అయినా చేయగలరు. మీరందరూ నేను ఉన్నా లేకపోయినా ఒకటే మాదిరా, అదే మాదిరా పార్టీకి అంకిత భావంతో మనం చేస్తున్నాం మేము అని చెప్పి నిరూపించుకున్న ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి మహానాడిని, ఇది స్త్రీ శక్తి టీంతో ఈ మహానాడు చేశారు. మనకి 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. సో మీ అందరూ కూడా మహిళల్ని రెడీ చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో పదవులకి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒక అడుగు ముందుకి వేయించాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ ఉన్న మహిళా నాయకులందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కూడా ప్రతి కార్యక్రమంలో నేను కోరుకుంటున్నాను. ఇదొక్కటే కాకుండా మనం ఈసారి మహానాడులో పోయినసారి చెప్పుకున్నాం, ఈసారి చెప్పుకున్నాం, కార్యకర్తే అధినేత అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో మన తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. 44 సంవత్సరాల డిసిప్లిన్ కలిగిన ఈ పార్టీ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో మహానాడు పెడితే మొదటి రోజు 7.5 లక్షల మంది, రెండో రోజు ఇంచుమించు 17 లక్షల మంది దీంట్లో పాల్గొని నిజంగా తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తే అని చెప్పి నిరూపించినందుకు ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరందరూ ఎంతో కష్టపడి దీంట్లో పనిచేయడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ లో ఐటీడీపీ యాప్ లో ఎక్కించడం, ఐటీడీపీ వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేనివి. అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చి
ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3 నెలలు 6 నెలలు కూడా డబ్బులు కూడా వచ్చేయలేదు, గిట్టుబాటు ధరలు లేవు. అలాగే రైతులు ఎరువులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజు అలా కాదు, ఒక కార్డు ఇచ్చి ఎకరానికి 3 బస్తాల లెక్కన రైతులకి యూరియాను కూడా మనం ఇస్తున్నాం. అదేవిధంగా 3 సిలిండర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.